ఒక పట్టణమునకు దగ్గరగా ఒక చిన్న గ్రామం ఉండెను. అందులో చాలా మంది రైతు కుటుంబాలు ఉండిరి. ఒకరోజు రాత్రి ఊరిలో వారంతా నిద్రపోతుండగా అర్ధరాత్రి సమయంలో ఊరిలోని గుడిసెలకు నిప్పంటుకొని భగభగ మండిపోవచ్చుండెను. గ్రామస్తులందరూ నిద్రలేచి వారి వారి సామాన్లన్నీ బయటకు లాగి ఆ పిదప ఏమి చేయాలో తోచక అందరూ ఒక రచ్చబండపై చేరి ఆలోచిస్తున్నారు. అందులో ఒకడు లేచి, మహాజనులారా, ఇది ఆలస్యానికి సమయం కాదు. వెంటనే ఇంటికి ఒక్కొక్కరు వెళ్లి తాటాకులు తీసివేసి నిప్పును ఆర్పవలను అని చెప్పెను. మరి ఒకడు తక్షణమే లేచి, అతని అభిప్రాయం తప్పు, ఎందుకంటే ఆ కార్యం వలన నిప్పు సరిగ్గా చల్లారదు. కావున దగ్గరలోనే పట్టణము కలదు. ఎవరైనానూ అక్కడికి పరిగెత్తి వెళ్లి ఫైర్ ఇంజిన్ ను తీసుకుని వచ్చినచో ఒక్క నిమిషంలో అది నిప్పంతటినీ చల్లార్చివేయగలదు అని చెప్పెను. ఇలా అందరూ వారికి తోచిన సలహాలను చెప్పుచుండగా అంతలో ఒక పెద్ద మనిషి లేచి, అయ్యా, ఈ మాటలన్నీ కట్టిపెట్టండి. మీరిచ్చిన సలహాలలో ఒక్కటీ సరిగ్గా లేదు. నేనెంతో ఆలోచించి చక్కని ఉపాయంను చెప్పుచున్నాను. దానిని విని ఆచరణలో పెడితే గ్రామమును అగ్నికి ఆహుతి కాకుండా తప్పించగలరు. లేకపోతే మొత్తం నాశనం కాకుండా మానదు. నేను చెప్పబో ఉపాయమేమనగా, గ్రామస్తులందరూ వారి వారి పలుగులు పారలు తెచ్చి దగ్గరలో ఒక బావిని తవ్వినచో కావలసినన్ని నీళ్లు దొరుకును. ఆ నీటిచే ఎంతటి అగ్నినైనను సులభముగా ఆర్పివేయవచ్చును. కావున అలా చేద్దాం అని చెప్పెను. అది విని అందరూ ఫక్కున నవ్విరి. అట్లే నవరంధ్రాలలో నిండిన ఈ దేహమను పంజరమున ప్రాణమను పక్షి ఏ క్షణములోనైనను ఎగిరిపోవుటకు సిద్ధముగానున్న ఈ సమయంలో వ్యాధులు, విఘ్నములు, అశాంతికర పరిస్థితులు తండోపతండములుగా వచ్చి మీద పడుతుంటే మీనమేషాలు లెక్క పెట్టుచు కడతేరు మార్గమును గూర్చి ఆలోచించక దైవ ధ్యానమునకు ఇంకనూ చాలా సమయం ఉన్నదిలే అని ఆలస్యం చేయు జనుల యొక్క ఆలోచన బావి త్రవ్వువాని యొక్క ఆలోచన వలనే ఉండును. కావున జ్ఞానుడు బాగుగా ఆలోచించి అమూల్యమగు ఈ మానవ జీవితమును సుఖాలనందు కాక యోగమునందు ధ్యానమునందు వినియోగించుచు ఆత్మజ్ఞానమును శీఘ్రముగా సంపాదించి జన్మ సాఫల్యమును పొందవలెను.